ప్రపంచాన్ని మరచి ఆ గ్రామములో. ఐ లవ్ యూ జయమ్మ. ఇది నేను చెప్పింది కాదు, విజయ్ దేవరకొండ గారు చెప్పింది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు రష్మిక మందన గారు, ద నేషనల్ క్రష్. ఓకే, ఇప్పుడైతే గ్లిమ్స్ మేకింగ్ వీడియో రిలీజ్ అయింది. సో అందులో ఇన్ ద వరల్డ్ ఆఫ్ గ్రే వరల్డ్లో ఈమె నా కలర్ అని చెప్పేసి అది మేకింగ్ వీడియోలో ఉంది. సో చూసినప్పుడు అనిపించింది జయమ్మ క్యారెక్టర్ అనేది కొన్ని ఇయర్స్ వరకు నిలిచిపోద్ది అని అనిపిస్తుంది. రణబలి నుంచి వచ్చిన ప్రతి గ్లిమ్స్, ప్రతి సాంగ్ అన్నీ బాగున్నాయి. అండ్ మన లీక్ చేసింది కావాలని లీక్ చేసారు, నిజంగానే వచ్చింది తెలియదు, కానీ అది కూడా మంచిగా ఉంది. విజయ్ దేవరకొండ గారి యాస ఎక్కడో అర్జున్ రెడ్డిది కొంచెం మిక్సెడ్ అనిపిస్తుంది. స్టిల్ ఒక 2 సీన్లు ఇగ్నోర్ చేస్తే నాకు తెలిసి రణబాలి ఒక రేంజ్లో బ్లాక్ బస్టర్ అయితే అనిపిస్తుంది. గీతా గోవిందం రేంజ్ హిట్ అని కూడా అనిపిస్తుంది. అండ్ ఇందులో చూస్తే రష్మిక మందన గారి మేక్ ఓవర్ ఎలా ట్రాన్స్ఫర్మ్ అయ్యారు, ఆమె రష్మిక మందన టు జయమ్మ అని చెప్పేసి బాగా చూపించారు. అండ్ ఆమె కష్టము ఆమె అంతా కనిపిస్తుంది. అప్పుడెప్పుడో చల్లమూవితో స్టార్ట్ చేసిన అరంగేట్రం చేసిన రష్మిక మందన గారు ఇప్పుడు నేషనల్ లెవెల్ క్రష్లో ఉండడం. అండ్ బ్యాక్ టు బ్యాక్ పుష్ప, యానిమల్ అండ్ ప్రతి సినిమా ది గర్ల్ ఫ్రెండ్తో కూడా మిక్స్డ్ టాక్తో కూడా బాగానే హిట్ కొట్టి బ్లాక్ బస్టర్ కొట్టి మంచి ఊపులో ఉన్నారన్నమాట. ఈమెకు ఆపోజిట్గా అప్పట్లో పూజా హెగ్డే ఉండేవాళ్ళు అలాగనిపురంలో సర్లినికోర్ అప్పుడు. సో ఇద్దరికి సేమ్ ఉండేది. పూజా హెగ్డే గారికి ఫ్లాప్స్ పడి ఫ్లాప్ స్టిక్స్ డిజాస్టర్ బ్యాక్ టు బ్యాక్ 5 పడి ఆమె వెళ్ళిపోయారు. కానీ రష్మిక మందన గారు స్టిల్ ప్రతి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి మేనేజ్ చేస్తున్నారు అనమాట, మామూలు రేంజ్ కాదు. అండ్ ఇప్పుడైతే మేకింగ్ వీడియోలో ఆమె ఎఫర్ట్స్ ఆమె స్ట్రెంత్ మొత్తం కనిపిస్తుంది అనమాట. అండ్ ఇవి చూసినప్పుడు నాకు అనిపిస్తుంది రణబలి అనేది బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పేసి. అండ్ ఏందయ్య స్వామి నాకు పర్సనల్లీ విజయ్ దేవరకొండ గారి సినిమా సాంగ్స్లో అర్జున్ రెడ్డి తర్వాత గీతా గోవిందం తర్వాత ఈ సాంగ్ నాకు బాగా నచ్చింది అనమాట. ఈ జయమ్మ ఏందయ్య స్వామి సాంగ్ నేను వింటూనే ఉంటుంది డైలీ, కానీ దాని ఫుల్ సాంగ్ ఇంకా రివీల్ చేయలేదు, ఎందుకో తెలియదు. జస్ట్ 1 మినిట్ వెడ్డింగ్ సాంగ్ లెక్క రివీల్ చేశారు. మన ఛానల్ కింద డిస్క్రిప్షన్ పెడతారు చూడండి, దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది దాని మీద వీడియో చేస్తే. సో ఫుల్ సాంగ్ రిలీజ్ చేస్తే బ్రేక్ ఇట్ అండ్ వెయిటింగ్ అనమాట. ఈరోజు రష్మిక మందన గారి బర్త్డే కాబట్టి ఫుల్ సాంగ్ రిలీజ్ చేస్తే బాగుండు. వచ్చిన మేకింగ్ వీడియో అయితే సూపర్ ఉందన్నమాట. మరి మా టీజర్ గ్లిమ్స్ ఏమైనా రిలీజ్ చేస్తే బాగుండు రష్మిక మందన గారిది, ఎందుకంటే బర్త్డే కాబట్టి. కానీ జస్ట్ మేకింగ్ వీడియో చేసారంటే అంత షూటింగ్ కొంచెం లేట్ అవుతుందేమో. మరి సెప్టెంబర్లో రిలీజ్ ఉంది రణబాలి, మరి ఎట్లుంటుందో చూద్దాం. ఎక్స్పెక్టేషన్స్ అయితే పీక్లో ఉన్నాయి. రౌడీ జనార్దన ఎక్స్పెక్టేషన్స్ లేవు, కానీ ఈ ఇయర్లో నవంబర్ ఉంది రౌడీ జనార్దన్ రిలీజ్, వితిన్ స్పాన్ ఆఫ్ 3-4 మంత్స్లో. సో ఒకటేసారి బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేయొద్దు, కొంచెం గ్యాప్ ఇవ్వాలి దానికి కూడా. రౌడీ జనార్దన సైడ్ పెట్టి ఫస్ట్ రణబాలి మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. మంచి కంటెంట్ ఉంది రణబాలిలో. అండ్ డైరెక్టర్ గారి గురించి మనకు తెలిసిందే, ఆయన సినిమాలు పాత సినిమాలు టాక్సీవాలా అండ్ శ్యామ్ సింగ్ రాయ్లో సెకండ్ హాఫ్ అనేది పీక్ ఉంటుంది అనమాట. సో రణబాలి మొత్తం ఇదే మేకోవర్లో ఇదే సెట్స్లో సాగుతుందని నేను అనుకుంటాను. ఎందుకంటే శ్యామ్ సింగ్ రాయ్లో సెకండ్ హాఫ్ శ్యామ్ సింగ్ రాయ్ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో అండ్ సాయి పల్లవి గారి సాంగ్ ఏదైతే ఉందో నెలవంకని ఇలా రాజు అని ఉంటుంది ఆ సాంగ్ పీక్ ఉండే అసలు. యాక్చువల్లీ అలాంటి సాంగ్ ఒకటి పెడతారా లేదా చూద్దాం. కానీ అక్కడే చాలామంది ఆ శ్యామ్ సింగ్ రాయ్ సెకండ్ హాఫ్ ఉంది దాన్ని ఫుల్ లెంత్ మూవ్ చేస్తే బాగుండని అన్నారు చాలామంది ఫ్యాన్స్. సో ఇప్పుడు చూస్తుంటే రణబాలి ఆ రేంజ్లో అవుట్పుట్టే రాబోతుంది. అండ్ ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు ఫ్లాప్ స్ట్రీక్లో డిజాస్టర్ స్ట్రీక్లో ఉన్నారు. అండ్ ఈ 2 మూవీస్ ఆయనకి డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట. సో రణబాలి రౌడీ జనార్దన్ పక్కన పెట్టిన రణబాలి అట్లీస్ట్ హిట్ కొట్టాల్సిందే, కొట్టకపోతే ఇక విజయ్ దేవరకొండ గారికి మళ్ళీ కష్టమైపోద్ది. అండ్ రష్మిక మందన గారితో మంచి జోరులో ఊపులో ఉన్నారు. ఒక ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ చేస్తారు, ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ఫీమేల్ ఓరియంటెడ్ తీసి ఆ మైండ్ సెట్ అంతా జనాలకి మార్చి రుద్దేశారు అనమాట రాహుల్ గారు రష్మిక మందన గారు. ఇక ది గర్ల్ ఫ్రెండ్ మూవీ గురించి తీస్తే నాకు ఏమో ఎక్కలేని కోపం వచ్చేస్తుంది. దాని గురించి పక్కన పెట్టండి. మొత్తంగా రష్మిక మందన గారు అయితే బ్లాక్ బస్టర్ హిట్ స్ట్రీక్లో ఉన్నారు. అండ్ విజయ్ దేవరకొండ గారు ఫ్లాప్ స్ట్రీక్లో ఉన్నారు. వీళ్ళిద్దరికి కమ్బ్యాక్ వస్తుందా, లేకపోతే ఒకరి దరిద్రం ఇంకొకరికి అంటుకుంటుందా, లేకపోతే ఒకరి అదృష్టం ఇంకొకరికి అంటుకుంటుందో చూద్దాం. మొత్తానికైతే మేకింగ్ వీడియో బాగుంది. అండ్ వీల్ వెయిటింగ్ ఫర్ సెప్టెంబర్ అనమాట. మరి అప్పటిదాకా మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. వన్స్ అగైన్ ఏ వెరీ హ్యాపీ బర్త్డే టు నేషనల్ క్రష్ ది రష్మిక మందన గారు. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్, లవ్ యూ రష్మిక, టేక్ కేర్.